హ్మ్. రెండోది మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, ఇంక పూర్తిగా సతికిల పడ్డప్పుడనుకోండి, హ్మ్. ఏం లేకపోతే ఏం గోల్డే చేస్తారు? గోల్డే సాధారణ పరిస్థితుల్లో ఇంట్లో డబ్బులు లేకపోతే ఏం చేస్తారు? బంగారం తాకట్టు పెడతారు. బంగారం తాకట్టు. ఇక్కడ కూడా భారతదేశానికి కూడా అదే. ఓకే. బంగారం తాకట్టు పెట్టాలి. హ్మ్. బంగారం తాకట్టు పెట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి? దేశం దగ్గరుందా? మీ దగ్గరో, నా దగ్గర తీసుకోవాలి. హ్మ్. అది ఒరిజినల్ గోల్డ్ మానిటైజేషన్. అంటే నరసింహ గారు మీ దగ్గర 100 తులాలుంది. హ్మ్. నేను ఒక నోటిఫికేషన్ ఇస్తున్నాను. హ్మ్. ఒక సర్క్యులర్ ఇస్తున్నాను. లేకపోతే ఒక జీవో పాస్ చేస్తాను. లేకపోతే ఒక యాక్ట్ ఆ రోజుకి అప్రాప్రియేట్ సిట్యుయేషన్‌ని బట్టి గవర్నమెంట్ కెన్ ఎక్సర్సైజ్ దేర్ పవర్స్. ద కాన్స్టిట్యూషన్ హాస్ గివెన్ ఎ లాట్ ఆఫ్ పవర్స్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. నీ దగ్గర 20 తులాలు మాత్రమే పెట్టుకొని హ్మ్. మిగతా 80 తులాలను గవర్నమెంట్‌కి సరెండర్ చేయాలి. డిపాజిట్ కాదు. సో, దట్ ఈస్ కాల్డ్ గోల్డ్ మానిటైజేషన్. అది ఒరిజినల్ గోల్డ్ మానిటైజేషన్. ఓకే. ఈళ్ళు చెప్తున్న డిపాజిట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ పే చేస్తామనేది కాదు. ఓకే. బలవంతంగా తీసుకోవడం గాకుండా జాగ్రత్తగా తీసుకుంటారు. అంతే గదా! అంతే అది బలవంతము. ఆ! ఇది జాగ్రత్త. జాగ్రత్తగా తీసుకోవడం. గోల్డ్ మానిటైజేషన్. హ్మ్. సో, మీరు కాదనగలరా? గవర్నమెంట్ ఇప్పుడు గో డీమానిటైజేషన్ అని చేశారు. రూ. 500, రూ. 1000 నోటు రద్దు అన్నారు. హ్మ్. ఏం చేశారు? ఏం చేస్తాం ఎవరైనా క్యూలో నిలబడి తెచ్చుకున్నాం. హ్మ్. అది నీది వైట్ అయితే. హ్మ్. బ్లాక్ వాళ్ళైతే బ్లాకోళ్ళైతే హ్మ్. వదిలేశారు. వదిలేసారు. సరే ఏదో కొంత వేరే దొంగ రూట్లు మార్చుకొని కొంత మార్చుకున్నారు. బట్ వదిలేసిన డబ్బు చాలా ఉంది. హ్మ్. రేపు గోల్డ్ మానిటైజేషన్ కూడా అయినప్పుడు కూడా హ్మ్. ఒక రేట్ ఫిక్స్ చేసేసి వాళ్ళకి ఇమ్మంటే ఇచ్చేయాల్సిందే. ఓకే. సో, దాన్ని వాళ్ళు మింటింగ్ చేసుకొని తీసుకుపోయి అక్కడ ఓల్డ్ ఐఎంఎఫ్ గాని ఇంటర్నేషనల్ ఐఎంఎఫ్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, హూఎవర్ దే ఆర్ రెడీ టు గివ్. హ్మ్. అంటే మనకు ఈ గోల్డ్ తాకట్టు పెట్టుకొని ఇండియా అయితే తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చినట్టుగా వాళ్ళు మనం డాలర్స్ ఇవ్వడానికి ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళ దగ్గర పెట్టి తెచ్చుకోవాలి. ఆప్షన్ లే ఏంటి సార్ అంత పరిస్థితి ఉందా? ఇది జరగబోయేది గాదు. గతంలో ఒకసారి జరిగింది మనకు 90స్‌లో భారతదేశంలో. 91, 92 91లో చేశారు. తీసుకుపోయి గోల్డ్‌ని విదేశాల్లో తాకట్టు పెట్టారు. తాకట్టు పెట్టారు. చాలా మందికి అవగాహన లేదు. ఈ మధ్య ఒక సంవత్సరం క్రితం తీసుకొచ్చారు ఆ గోల్డ్‌ని. అప్పుడు పెట్టిన తాకట్టు పెట్టిన గోల్డ్‌ని ఆ! వెనక్కి. అవును. అది టిప్ ఆఫ్ ఐస్‌బర్గ్. అది చాలా చిన్నది అప్పుడు జరిగింది. హ్మ్. ఇప్పుడు రాబోయేది ఉపద్రవం. కళ్ళు తెరవకపోతే. హ్మ్. ఇదేదో మనం పానిక్ చేద్దామనో, విమర్శించాలని గాదు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు పెరుగుతున్న దేశ జనాభా, మనము దిగుమతుల మీద ఆధారపడిన నేపథ్యము, హ్మ్. ఎగుమతులు అంటే ఏమాత్రం అంటే అసలు ఏమాత్రం ప్రోత్సాహకాలు లేకుండా హ్మ్. యూ నో చేసేస్తున్నారు. ఓకే. సో, అప్పుడు ఎట్లయితే ఎకనామిక్ రిఫార్మ్స్, లిబరలైజేషన్ తీసుకొచ్చి కొంత చేశారో, ఇప్పుడు అగైన్ మళ్ళా అలాంటిది ఒకటి ఫోకస్ చేయాలంటున్నాను.